మనం ఎన్నో సంవత్సరాలుగా వండి గంజివార్చిన అన్నం తింటూ వస్తున్నాం. ప్రెషర్ కుక్కర్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది వీటి వైపు మళ్ళారు. ఈ విధానంలో తగినంత నీరు వేసి ఆవిరితో ఉడికిస్తే సరిపోతుంది. దీన్ని అత్తెసరు అన్నం అని కూడా అంటారు. ఈ విధానంలో సులువుగా ఉండటం, తక్కువ గ్యాస్ లేదా కరెంటు సరిపోవటం వలన ఎక్కువ మంది ఈ విధానంలోకి మారడం జరిగింది. కుక్కర్లో వండిన అన్నం 400 గ్రాములు ఉంటే వాటిలో 85 కార్బోహైడ్రేట్లు, 385 క్యాలరీస్ శక్తి ఉంటుంది. అదే గంజివార్చిన అన్నంలో 400 గ్రాములకి 48 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 217 క్యాలరీలు శక్తి ఉంటుంది. ఈ విధానం వలన ఎక్కువ మంది శరీరం బరువు పెరగటం మరియు డయాబెటీస్ బారిన పడటం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో డయాబెటీస్ పెరుగుదల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మామూలు విధానంలో మనం అన్నం వండే విధానం. ఇది ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న ఎక్కువ నీటిని ఏదైనా కలుగులో ఉన్న పాత్రలో పోస్తే మనకి, లేదా ఆల్రెడీ పెర్ఫరేటెడ్ వెసల్ ఏదన్నా రెగ్యులర్ వెసల్లో పెట్టి ఉడికించి తర్వాత దాన్ని తొలగించిన యెడల అందులో ఉన్న ఎక్కువ నీరు మెయిన్ పాత్రలో ఉండిపోతుంది. మనం సేఫ్గా దీన్ని తీసుకోవచ్చు. లేదా రెగ్యులర్ కుక్కర్ విధానంలోనే మామూలుగా వాడే నీటి కంటే కొద్దిగా ఎక్కువ నీరు వేసి దాని మీద ఒక మూత ఉంచి కుక్కర్లో ఉడికించినట్లయితే ఎక్కువగా ఉన్న వాటర్ అది చిన్న పాత్రలోంచి తొలగిపోయి మెయిన్ బేసల్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల కొన్ని క్యాలరీలు అందులోకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. కాబట్టి వండిన అన్నంలో తక్కువ క్యాలరీస్ ఉండటం జరుగుతుంది. మరొక విధానంలో ఒక పాత్ర ఒక హ్యాండిల్తో ఉండి దానికి అడుగు భాగంలో రంధ్రాలతో ఉన్నది వాడుకున్నట్టయితే దానికి ఒక మట్టు కూడా ఉంటుంది. దీనిని డైరెక్ట్గా మనం ప్రెషర్ కుక్కర్లో కానీ ఎలక్ట్రికల్ కుక్కర్లో కానీ పెట్టి వండుకున్నట్టయితే అందులో ఎక్సెస్ వాటర్ అంతా క్యాలరీస్తో పాటు అందులోకి వెళ్ళిపోతుంది. ఓన్లీ డ్రైగా ఉన్న అన్నం మాత్రమే మిగులుతుంది. ఈ విధంగా చేయటం వల్ల మనం అనుకున్న డయాబెటీస్ని కొంత కంట్రోల్ చేసుకోవచ్చు.